పిల్లమా పిల్లమా అందమైన వెన్నెలా చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాలోళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమున్నది? అరే ఎందుకు మీరు దీనికి అడ్డుపడుతున్నారు? ఇంతమంది మీ మాదిగ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మీ వర్గీకరణకు మద్దతుగా వాళ్ళు ఎందుకు నిలవలేరు? అక్కడి నుంచి మొదలు పెట్టమని చెప్పు. మందకృష్ణ మాదిగన్న వెంట నేను కూడా అడుగులో అడుగేస్తూ పోతా. బ్రాహ్మణులు మీటింగ్ పెట్టుకోవచ్చు, రెడ్డోళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు, కమ్మోళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు, వెలుమోళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు, కానీ మాలోళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మాత్రం కులపెచ్చి. ఈ మాల క్యాస్ట్ కోసం, మాల వాళ్ళ కోసం పోరాడినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కారం శివాజీ నుంచి మొదలు పెడితే అద్దెంకి దయాకర్ గారు ఉన్నారు, జూపూడి ప్రభాకర్ గారు మొట్టమొదటిగా. ఆయన నుంచి మొదలైనటువంటి ఉద్యమంలో వీళ్లకు మించి మీరేం సాధిస్తారని ఈ ఉద్యమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? చెప్పు తీసుకొని కొడతా నా కొడుకులారా. రాష్ట్రానికి నిర్ణయాధికారం లేదు. ఈ దేశంలో అందరికంటే ముందు వద్దు అని ఇంటూ మార్కు కొట్టినటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారి బహన్ మాయావతి గారు. ఈ ఉద్యమాన్ని గిట్ట వదిలేస్తే మీ వెనక నడిచే వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంట? ఈయన మాదిగోలకు బాబు జగ్జనరావు, మాలోలకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటుండు. ఈ మాట ప్రశ్నిస్తే అరే నువ్వు ప్రొఫెసర్ కాసిమ్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పడా కాసిం అన్న? ఇది సిగ్గు అనిపిస్తలే మీకు? అయ్యనేమో ఎమ్మెల్యే అవుతాడు, కోడలేమో ఎంపీ అవుతుంది, భార్య జడ్పీటీసీ అవుతుంది, కొడుకు జడ్పీటీసీ అవుతాడు. తమ్ముడు బీసీలలో అంటరాని తరం లేదు, ఎస్సీలలో అంటరాని తరం ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, రిజర్వేషన్ వచ్చింది ఆర్థిక సంపత్తి పెంచడం కోసం కాదు, సామాజిక అసమానతలు రూపుమాపడానికి. హాయ్ అందరికీ, నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు ఒక నాయకుడు అనాలా, గాయకుడు అనాలా, నిజంగా ఒక మంచి అన్న అనాలా, ఒక మంచి మిత్రుడు అనాలా, అనేక పర్యాయాలు అనేక వ్యక్తిత్వాలు కలిగి ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిని మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ఇది ఇంటర్వ్యూ కాదు, ఒక అన్నదమ్ముల మధ్య ఒక చిన్నపాటి డిస్కషన్ మాత్రమే. అట్లనే చూడండి మీరు కూడా. కొన్ని అపోహలు, కొన్ని విషయాల మీద ప్రేక్షకులలో, లేదంటే ఇతర కులాలలో, లేదంటే ఇతర వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న అనుమానాలను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మన ముందున్నది షాన్ రెంజర్ల రాజేష్. నిజంగా ఇంతకాలం సమతా సైనిక్ దళ్ దక్షిణ భారతానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఎన్నో అంబేద్కర్ పోరాటాలకు తన నాయకత్వం వహించి ఎంతోమందిని జాగృతం చేసి ఎన్నో కేసులలో ఇరికి ఆయన జీవితం పూర్తిగా అంబేద్కర్ ఇజానికే అంకితం చేసినటువంటి వ్యక్తి ఈరోజు దానికి రాజీనామా చేసి మాల ఉద్యమాన్ని, అంటే మాలల యొక్క ఉద్యమం నడుస్తుంది, మాలమాదిగల మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడుస్తుందని చెప్పాలి. ఆయన ఎటువైపు ఉన్నాడు, ఏముంది, అసలు ఆయన మనసులో ఏముందనేది ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అన్నయ్య నమస్కారం, బాగున్నారన్నా? బాగున్నారు. ముందుగా సరే, పోరాటం గురించి మాట్లాడుకునే ముందు వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని చూసినోనిగా, మీరు ఒక సింగర్గా, ఒక వక్తగా, ఒక యాక్టర్గా, ఒకటని కాదు అనేక కోణాలు మీలో నేను గమనించినన్నా. వీటిలో ఒక నాయకుడిగా, ఒక అంబేద్కరిస్ట్గా, ఇంతకుముందు ఒక మంచి హిందుత్వవాదిగా, ఒకటనే రెండని కాదు, చాలా ఉన్నాయి. కాబట్టి వీటిలో ఏ విషయంలో మీరు సంతోషపడతారన్న? వీటన్నిటిలో ఒక మానవతావాదిగా, ఒక మనిషిగా, అంటే ప్రకృతి నాకు ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి గొంతు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఈ సొసైటీ నుంచి నేను సంపాదించుకున్నటువంటి చాలా విషయాల మీద అవగాహన కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించుకొని ఒక మానవతా భావజాలాన్ని వ్యాప్తి చెందించడంలో ఒక సైనికుడిగా పనిచేసినప్పుడు నేను సంతోషించేంతగా, మిగతా అంటే ఒక భారతీయుడిగా, ఒక వ్యాప్తమైనటువంటి ఒక మానవతా భావజాలానికి సంబంధించిన దాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తిగా ముందుకు పోతున్నప్పుడు సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టు ఒక గాయకుడిగా నా పాట సమాజానికి ఉపయోగపడ్డప్పుడు, ఒక రచయితగా నా పాట సమాజానికి ఉపయోగపడ్డప్పుడు, ఒక యాక్టర్గా నా నటన ఈ సమాజానికి ఉపయోగపడ్డప్పుడు, ఒక నాయకుడిగా నాలో ఉన్నటువంటి ధైర్యము, శక్తి, సామర్థ్యము ఈ సమాజానికి ఉపయోగపడ్డప్పుడు నా పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఆయా సందర్భాలలో ప్రజల కోసమే అన్ని రకాల పాత్రలు పోషించడం. సో ఆ రకంగా నేను సంతోషంగా ఉంది.
అయితే దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుందన్న 4-5 సంవత్సరాలు అవుతుందా మన సమతా సైనిక్ దళలో మీ పోరాటం? 5 సంవత్సరాలు. అంబేద్కర్ గారి మాతృ సంస్థ సమతా సైనిక్ దళలో మీరు పనిచేస్తూ ఈ 4 సంవత్సరాలు మీరు ఎన్నో అవమానాలు పొందినరు, ఎన్ని విజయాలు పొందినరు, ఏం జరిగిందనేది మీ వ్యక్తిగతంగా అది మీకు తెలుసు. సమాజం కొంత చూసినా చూడకపోయినప్పటికీ మీరైతే అది అనుభవించి ఉంటారు. అయితే అంత పెద్ద సంస్థను వదలడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? అంటే సంస్థ వదిలిపెట్టడం వెనకాల విషయం ఏంటంటే, నేను సమతా సైనిక్ దళలో పనిచేసి ఈ కులము ఆ కులం అనేటువంటి తేడా లేకుండా పీడితులు అందరి వైపు ఉన్నా. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది మనం మాట్లాడితే, రైతులు అనగానే కాపులు రెడ్డిలు గుర్తుకొస్తారు, ఎస్పెషల్లీ మన తెలంగాణలో. అందరూ ఉన్నారు, బట్ ఎక్కువగా భూస్వాములు వాళ్ళే. కాబట్టి రైతు ఉద్యమాలలో నేను రైతుల పాటలు పాడిన, రైతుల పాటలు రాసిన, రైతులకు మద్దతుగా ఉన్న, మద్దతు ధర కోసం కొట్టాడిన దాంట్లో నేను భాగస్వామినైనా. దాని తర్వాత బీసీలు వాళ్ళ యొక్క చైతన్య సభలలో కూడా నేనున్నా, బీసీల కోసం పాటలు రాసి పాడిన. తర్వాత ఎస్సీలలో వాళ్ళ చైతన్యం కోసం పనిచేసిన. ముస్లింల కోసం కూడా ఎన్ఆర్సీ సిఏఏ తీసుకొచ్చినప్పుడు కూడా, బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ కోసం పోరాడిన. పంజాబ్ రైతుల కోసం కూడా నా మద్దతు తెలియజేసిన. సో అట్లా భాగంలోనే అన్ని రకాల ప్రజలకు మద్దతుగా ఉన్నటువంటి నేను, స్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ నిర్ణయాధికారం మేరకు, మళ్ళీసారి చెప్తున్నా, బీజేపీ గవర్నమెంట్ నిర్ణయాధికారం కోసం ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని దగ్గరగా ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ దగ్గర పెట్టుకొని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక తీర్పునివ్వడం. పాపం సామాజిక జనాలకు అది సుప్రీంకోర్టు ఇస్ ఫైనల్, సుప్రీంకోర్టుని ఎవడు అడగడానికి లేదు అని అనుకుంటారు. కానీ కాకపోతే ఈ దేశానికి అందరికంటే పెద్ద బాసు సుప్రీం ఎవరంటే భారత రాజ్యాంగం. సో ఆ సుప్రీంకోర్టు బీజేపీ గవర్నమెంట్ నిర్ణయాధికారం మేరకు ఇచ్చినటువంటి తీర్పుని ఈ రాష్ట్రాల్లో, అంటే ఉభయ రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ ఆంధ్రాలో మాలలలో నుంచి సరైనటువంటి వాణి బీజేపీ గవర్నమెంట్ని ఒప్పించి బీజేపీకే ఓట్లేయమని చెప్పినటువంటి గౌరవ అన్న మందకృష్ణ మాదిగ గారు మాలలని మనవాదులు అనడం, మాలలు మరి దొబ్బితినే ఆ వర్గంలో నుంచి కొద్దిమంది ఆయన ఫాలోవర్స్ కాపు మేబీ ఎవరో వాళ్ళు మాలలు ఇన్ని సంవత్సరాల నుంచి దొబ్బి తింటున్నారని కేవలం ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడడం అయితే ఉందో అది చూసి నాకు చాలా బాధ అనిపించి, ఇప్పుడు నేను మాతృ సంస్థలో ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఈ 59 కులాల సంరక్షణ కోసమే సమతా సైనిక్ దళ స్థాపించాలి. బాబాసాహెబ్ ఏమని చెప్తారంటే, సమతా సైనిక్ దళ అనేది భారతీయులలో ఉన్నటువంటి పీడిత ప్రజల యొక్క అండగా నిలబడడం కోసమే అని అన్నాడు. ఇప్పుడు నేను పుట్టడం మాల కులంలో పుట్టిన, భారత రాజ్యాంగం ప్రకారమైన, అధికారికంగా అయినా, చట్ట ప్రకారమైన షెడ్యూల్ క్లాస్లో ఒక కులానికి చెందిన వ్యక్తి నేను. 59 కులాలలో మాల కులం ఒకటి. అదేదో ఎక్కడి నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో, ఇంకా వేరే దేశాల నుంచి డంప్ అయ్యి అల్జీరియా దేశం నుంచో రాలేదు. ఎట్లాగైతే రకరకాల దేశాల నుంచి మన దేశానికి మతవాదులు బతకడానికి వచ్చి వాళ్ళ మతాన్ని భారతదేశం మీద రుద్దినట్టుగా మాల కులాలు ఎక్కడి నుంచో బతకడానికి రాలేదు. సో ఈ మాల కులం నుంచి సరైనటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించే పనిలో సుప్రీంకోర్టు బీజేపీ గవర్నమెంట్ నిర్ణయాధికారం మేరకు ఇచ్చినటువంటి ఈ తీర్పుని బలంగా తిప్పి కొట్టట్లేదు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక 17 సంవత్సరాలుగా జనరల్ ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చూసిన సత్యం. కాబట్టి దాన్ని గ్రహించి నేను సమతా సైనిక్ దళకు రాజీనామా చేసి ఈ మాల సమాజానికి, ఎందుకంటే అక్కడ నాకు మాలలే తప్ప మరి ఈ తీర్పుని వ్యతిరేకించే వేరే ప్లాట్ఫామ్ కనబడుతుంది. అంటే నేనేమంటా అంటే, మీరు వ్యతిరేకించి వస్తున్నారు సంతోషమే, కానీ మీకంటే ముందుగా 10 సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా ఈ మాల క్యాస్ట్ కోసం, మాల వాళ్ళ కోసం పోరాడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కారం శివాజీ నుంచి మొదలు పెడితే అద్దెంకి దయాకర్ గారు ఉన్నారు, జూపూడి ప్రభాకర్ గారు మొట్టమొదటిగా, ఆయన నుంచి మొదలైనటువంటి ఉద్యమంలో వీళ్లకు మించి మీరేం సాధిస్తారని ఈ ఉద్యమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? నేను మాల సమాజాన్ని ఉద్ధరించాలి, మాల సమాజానికి నాయకత్వం వహించాలనే ఆలోచన నాకు ముందు ఉంటుంటే నేను సమతా సైనిక్ దళలో జాయిన్ అయినవని కాదు. నేను మొదటగా బాంసెప్లో పనిచేసిన, తర్వాత రాష్ట్రీయ మూల్ నివాస్ సంఘంలో పనిచేసిన, దాని తర్వాత నేను సమతా సైనిక్ దళకు వచ్చా. నేను నిజంగానే మాలలకు నాయకత్వం వహించాలనుకుంటే, నేను నిజంగా మాల జాతి ఉద్ధరణ మాత్రమే కోరుకోవాలనుకుంటే నేను బాంసెప్లో జాయిన్ అయ్యేవాను కాదు, తర్వాత రాష్ట్రీయ మూల్ నివాస్ సంఘంలో పనిచేసేవాను కాదు, దాని తర్వాత సమతా సైనిక్ దళకు రావాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడేటప్పుడు ఎట్లాగైతే పంజాబ్ హర్యానా రైతుల పోరాటంలో కేవలం మాల మాదిగలో లేరు,
రైతులందరూ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అక్కడికి నేను కూడా వెళ్ళిన. దాని తర్వాత ఎన్ఆర్సీ సిఏఏ పేరు మీద ముస్లిం సమాజాన్ని మొత్తం కూడా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చిండ్రు అంటే దాన్ని వేరే వేరే రకంగా కన్వర్ట్ చేసి అసలు ఈ దేశంలో పుట్టినట్టు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలా, లేకపోతే వెళ్ళిపోవాలనేటువంటి దాంట్లో కాంట్రవర్సీ, అది కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినప్పుడు కూడా ఒక దళితుడిగా, ఒక మాలవాడిగా నేను కూడా వెళ్ళి ఆ రాజ్యాంగానికి విరుద్ధమైన పోరాటంలో పార్టిసిపేట్ చేసిన. బికాస్ ఆఫ్ నేను అక్కడ ఆ ప్లాట్ఫామ్లో నాకు లభించినాయి. మరి ఇప్పుడు 59 కులాలకు సంబంధించినటువంటి రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణ, రాజ్యాంగ విరుద్ధకరమైనటువంటి వర్గీకరణ అని మీరు అంటారు కదా, మీకు అపోజిట్గా కొట్లాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ కానీ లేదంటే దానికి అనుబంధ సంస్థలు కానీ లేకపోతే దాన్ని ఇష్టపడే వాళ్ళు కానీ దాన్ని ప్రోత్సహించే వాళ్ళు కానీ ఏదేమైనా మాల సంఘాల వ్యక్తులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఏమంటున్నారంటే రాజ్యాంగ విరుద్ధంగా అడుగుతున్నారు వాళ్ళు, తినడానికి అలవాటైన వాళ్ళు, వాళ్ళది మాకిస్తానన్నప్పుడు ఎవరి వాటా వాళ్ళకుంటే వాళ్ళకి వచ్చిన బాధ ఏందేముందని నేరుగా డైరెక్ట్ అడుగుతున్నారు. దానికి మీ సమాధానం సూటి చెప్పండి. దాంట్లో నుంచి ఉన్న వాళ్ళు చెప్పాలి ఇప్పటిదాకా పంచుకునే విధానం ఏంది, మరి ఇప్పుడు వర్గీకరణ వచ్చిన తర్వాత పంచుకునే విధానం ఏందని. రెండో విషయం, రాజ్యాంగ విరుద్ధం కాబట్టే నేను నిలబడ్డా. ఎందుకంటే తప్పెవడు చేసినా తప్పే 100%. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు రాజ్యాంగబద్ధమైనటువంటిది ఏంది, రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది ఏంది అనే విషయము కింద కామెంట్లు పెడుతున్న వాళ్ళకి, మందకృష్ణని ఫాలో అవుతున్న వాళ్ళకి, వీళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ మందకృష్ణ మాదిగన్న ఫైనల్ కాదు, జూపుడి ప్రభాకర్ అన్న ఫైనల్ కాదు, రెంజల్ రాయ్ ఫైనల్ కాదు. ఇక్కడ భారత రాజ్యాంగమైనటువంటి వర్గీకరణ ఎట్లా జరగాల, మొదటగా కులగణన జరగాల, దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలా, ఆ తీర్మానాన్ని తీసుకుపోయి పైన ఉభయ సభలలో దాన్ని ఆమోదం తెలపాలా. ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఉభయ సభలో ఏం జరగాల, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు మద్దతుగా ఎస్ ఈ ఈ రాజ్యాంగబద్ధమైన వర్గీకరణకు మేము ఆమోదం తెలుపుతున్నాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళకి విద్యారాహిత్యం అదంతా కూడా ఉద్యోగ రాహిత్యం కూడా ఉంది కాబట్టి అని చెప్పి సంతకం పెట్టాలి. ఇది జరిగిన తర్వాత రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు చేయాలి. ఇది రాజ్యాంగబద్ధమైంది. ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం అనేది కూడా చెప్తా, వాళ్ళకి అర్థం కావాలి కదా. మరి రాజ్యాంగ విరుద్ధంగా ఏం జరుగుతున్నది? మందకృష్ణ మాదిగ గారు మాదిగ సామాజిక వర్గాల యొక్క లక్ష్యం కోసం పోరాడుతూ వాళ్ళని ఒక మెట్టు పైకెక్కించాలని పోరాడుతున్నటువంటి వ్యక్తి ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తే, మన అన్ననే. 59 కులాలలో ఒక కులానికి చెందినటువంటి మన అన్ననే. మరి ఈ సగం ఆల్రెడీ గౌరవ దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చట్టం చేసి పంపినప్పుడు ఉభయ సభలలో భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలందరూ మాట్లాడుతున్నప్పుడు అందరికంటే ముందుగా ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమైంది కాదు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాలను మాత్రం మీరు పైకి లేపితే అక్కడ ఉన్నటువంటి మైనారిటీ కులాల పరిస్థితి ఏంది, రాష్ట్రానికి నిర్ణయాధికారం లేదు, ఇది కేంద్రానికి మాత్రమే ఉంటుందని వీళ్ళు పెట్టిన బిల్లుని, వీళ్ళు పోరాటం చేసి పెట్టిపించిన బిల్లుని ఈ దేశంలో అందరికంటే ముందు వద్దు అని ఇంటూ మార్కు కొట్టినటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారి బహన్ మాయావతి గారు. ఈయననేమో మాలోళ్ళే ఆపేసారు, మాలోళ్ళే పైన. అరే మాలోళ్ళకి ఏమన్నా తాపేదారు చేస్తున్నారా సుప్రీంకోర్టు? 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిండ్రు. మరి అది నిజమైంది అయితే, రాజ్యాంగానికి విరుద్ధమైంది కాకపోయి ఉంటే ఇప్పటి వరకు ఉండేది కదా 2024 దాకా. అంటే మీరే దాన్ని అడ్డుకున్నారు ఎవరు అసలు అనేది అంటే ఇప్పుడు మీరు రాజ్యంలో ఉన్నారు, ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. మందకృష్ణ మాదిగ నన్ను పిలిపించిండు, మనం అందరం బీజేపీకి ఓట్లేయాలా, వర్గీకరణకు మద్దతుగా ఉందని చెప్పి అన్నాడు. బీజేపీ గెలుపులో ఈయన పాత్ర పోషించిండు. వాళ్ళ కోసమే సాటిస్ఫై చేయడం కోసం ఈ బీజేపీ గవర్నమెంట్ చేసింది. అది ఇది ఉండదు. ఎట్లాగైతే నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు మద్దతు ఇస్తే సాటిస్ఫాక్షన్ కోసం చేసిండో ఇప్పుడు ఈయన చేసినా ఉండదు. ఎందుకుండదు? మళ్ళా ఈ దేశంలో అందరికంటే ముందు మళ్ళీ చెప్తున్నా, ఈయన మాలోళ్ళు అని చెప్పంటాడు కదా. ఒకటే ఒక వ్యక్తి 1960-64 పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తి ఒకటే ఒక ఆయన మాలైన సీఎం దామోదరం సంజీవయ్య గారు. దాని తర్వాత 7-8 మంది సీఎంలుగా మాదిగలే చేసిండ్రు. అవునా? మీ మాదిగ సీఎమే కదా. ఇప్పుడు నేను చెప్తా, మీకు లిస్టుతో సహా చెప్తా. ఇప్పుడు మాదిగ సీఎం అయినటువంటి మాయావతక్కనే అద్దంటుంది. అవి ఏమంటుంది, అడుక్కునే ఉద్యమాలు చేయొద్దురా, మనం పోరాడి సాధించుకునే ఉద్యమాలు చేయాలని చెప్పంటుంది. ఈ మాట నేనంటలేదు, నేను ఏం చేస్తున్నాను, ఎంతసేపు తెలంగాణ ఆంధ్రాలో మాదిగ స్విచ్లు పెట్టి ఓటు బ్యాంకు కింద మార్చే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దీనివల్ల ఈ సమాజానికి ఎలాంటి లాభం లేదు. చెప్తాను చూడండి. రామ్ సుధాకర్ దాస్ బీహార్ని పరిపాలించినటువంటి ఒక మాదిగ ముఖ్యమంత్రి. బోలే పాశ్వాన్ శాస్త్రి బీహార్లో ఒక మాదిగ ముఖ్యమంత్రి. జగన్నాథ్ తహదీర్ రాజస్థాన్
ఒక మాదిగ ముఖ్యమంత్రి, మాయావతక్క ఉత్తరప్రదేశ్ ఒక మాదిగ ముఖ్యమంత్రి, ఈ సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర ఆయన ఒక మాదిగ ముఖ్యమంత్రి, జితిరా మనోజ్ బీహార్లో ఆయన ఒక మాదిగ ముఖ్యమంత్రి, చరద్జిత్ సింగ్ ఆయన పంజాబీ మొన్న రీసెంట్గా ఆయన కూడా మాదిగ ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఇంతమంది మీ మాదిగ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మీ వర్గీకరణకు మద్దతుగా వాళ్ళు ఎందుకు నిలబడలేరు? మాలల్ని ఎందుకు బదలాం చేయడం? ముఖ్యమంత్రులు ఎక్కువగా మీరే కదా. భారతదేశంని 2 ముక్కలుగా విభజిస్తే అశోక్, బీహార్ ఉత్తరప్రదేశ్ ఒకవైపు అయితే మిగతా 27 రాష్ట్రాలంతా ఒకవైపు. అత్యధికంగా పెద్ద సమూహం మాదిగ సమూహం కలిగినటువంటి రాష్ట్రాలలో మీ వాళ్ళే పరిపాలిస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు? అక్కడ ఆయా రాష్ట్రాలలో వాళ్ళు అభివృద్ధి చెందిందిరేమో, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందితే వదిలేసుకోవాలి కదా, మరి మాయావతి గారు వదిలేసుకోవాలి కదా. మీరు దాన్ని ఆ విషయంలో కూడా కొట్లాడాలి కదా. నేనేం పోదామంటున్నా, ఇప్పుడు చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ రూల్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ గవర్నమెంట్ రూల్లో ఉంది. ఈ బీజేపీ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే అదే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా యోగి, అక్కడి నుంచి మొదలు పెట్టమని చెప్పు. మందకృష్ణ మాదిగన్న వెంట నేను కూడా అడుగులో అడుగేస్తూ పోతా. మీకు దమ్ముంటే ఉత్తరప్రదేశ్లో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీసుకొని పోయి అక్కడ మాట్లాడండి. వర్గీకరణ భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు పెట్టమను. వాళ్ళ మనుషులే. నరేంద్ర మోడీ గారు మన మందకృష్ణని హక్ చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు కదా. ఇదే నరేంద్ర మోడీ గారు ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్, మాయావతి గారు చెప్పులతో కొట్టి పరిగెట్టిస్తారు ఒక్కొక్కరిని. అప్పుడు మా మారాలనద్దు మరి. సరే, అది అట్లా ఉండనివ్వండి. కానీ ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాలోళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమున్నది? ఎందుకు మీరు దీనికి అడ్డుపడుతున్నారు? నేను ఒక మాట చెప్తున్నా. అసలు ఏబిసిడి వర్గీకరణ జరిగినా జరగకపోయినా మా సమస్యల్లా ఇక్కడ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుందనే. ఎప్పుడైనా మాలోడైనా బట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. నువ్వు కాంపిటేటర్ కావాలి, కానీ మాది మాకు కావాలంటే ఇప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధంగా నువ్వు లెక్కలు చేసుకో. నా జనాభా దామాష ఇంత ఉంది, తీసుకో, ఎవరద్దంటారు? మేము ఒక అంబేద్కరిస్టులుగా మాదిగలు ఎదుగుతుంటే ఓర్చుకునేంత దుర్మార్గం కామే. నీ జనాభా దామాష 1931లో కునగలనే జరిగింది, ఇప్పటిదాకా జరగలే. నువ్వు ఎట్లా మాట్లాడుతావు? మాదిగలు 70 లక్షలు ఉన్నారు, మాలలు 20 లక్షలు ఉన్నారు. ఏ ఊర్లో మాలలు? కింద ఉన్న వాళ్ళు కామెంట్ చేయాలి. మీ ఊర్లో ఒకవేళ ఉంటే మాలలకు మాదిగలకు మధ్య తారతమ్యం ఒక 12, 15, 20 కుటుంబాలు ఎక్కువ తక్కువ ఉంటాయి అంతే, అంతకు మించి ఏముండయి. వీళ్ళు ఊహాగానాలతో మాట్లాడుతూ మిగతా సమాజం ముంగర మాలలు దొబ్బి తిన్నారు, మాలలు మా మొత్తం కూడా లాక్కున్నారు అని అంటే ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది. కాబట్టే మాల సామాజిక వర్గం నుంచి నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మానవతావాదులు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది, రాజ్యాంగాన్ని కాపాడే ప్లాట్ఫామ్ మాదిగల నుంచి మొదలైతే నేను మాదిగ ప్లాట్ఫామ్ మీద పోయి మాట్లాడతా. నాకు ఆ ప్లాట్ఫామ్, రాజ్యాంగాన్ని సంరక్షించే ప్లాట్ఫామ్ మాలల నుంచే లభించింది. ఇది విషయం. అయితే వాళ్ళ వాదన ఏంటంటే గుప్పెడున్నటువంటి మాలలు అత్యధికంగా జనాభా కలిగినటువంటి మాలల హక్కులను పూర్తి హరిస్తున్నారనేది వాళ్ళ వాదన. మాలలు గుప్పెడు మంది మాలలు ఎక్కువ మంది హక్కులను హరిస్తున్నారనేది వాళ్ళ వాదన. మరి ఎందుకు అంతమంది ఉండి కూడా మిమ్మల్ని గెలవలేకపోతున్నారంటే మీరంతా వాళ్ళ మీద అణిచివేతుందా, లేకపోతే మీరు వాళ్ళను ఎప్పటికప్పుడు చూడు అశోక్, ఇప్పుడే చెప్పిన ఎంతమంది ముఖ్యమంత్రులు వాళ్ళు? 7 నుంచి 8 మంది ముఖ్యమంత్రులు వాళ్ళు. ఇక్కడ మాల ముఖ్యమంత్రి ఎవరు? ఒక్కడే ఒక వ్యక్తి, సంజీవ్. సరే, ఇదంతా గతం. ఆధునికంలో జరిగిన విషయం చెప్తా. నువ్వు నేను ఒక సొసైటీ అనాలిసిస్ చేయగలిగే స్థాయికి వచ్చిన తర్వాత, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ మాదిగ కాదా? మాదిగ ఉపకులం, మాదిగ కులానికి చెందిన వ్యక్తి. ఉపకులం ఏంది అవుతుంది కదా. దాని తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత తాటికొండ రాజయ్య ఎవరు ఉప ముఖ్యమంత్రి? మాదిగ. ఆయన తర్వాత వచ్చిన కడియం శ్రీహరి గారు మాదిగ. మరి మా మీద పడి ఎడుతుంది. మీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మీ ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మీ మినిస్టర్లు ఉన్నారు, మరి మా మీద పడి ఎడుతుంది ఎందుకని? అంటే మీరు సూటిగా చెప్తున్నారా మీరు ఉప ముఖ్యమంత్రులైనా మీరు సాధించుకోలేనటువంటి ఇప్పుడు రాంగ్ కన్వే చేసుకుంటే దట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. ఉన్న చెప్తున్నాను నేను. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళ నాయకుల మీదనే వాళ్ళ ప్రజలను మీరు రెచ్చగొడుతున్నట్ట. ఇప్పుడు వాళ్ళంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ మీద గెలిచిన వాళ్ళు అశోక్. వాళ్ళు కేవలం మాదిగలకు సంబంధించిన వాళ్ళు కాదు, సబ్బండ వర్గాలకు సంబంధించిన. భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ప్రభుత్వం యొక్క ప్రమాణ స్వీకారం చేసిందంటే ఆయన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. బట్ కాకపోతే వీళ్ళు మాత్రమే ఎందుకు ఓవర్ రెస్పాన్సిబిలిటీ చేయాల్సిన అవసరం ఉందంటే వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి
రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ నుంచి గెలిచిన వాళ్ళు తప్ప వాళ్ళు జనరల్ నుంచి గెలిచిన వాళ్ళు కాదు. జనరల్ నుంచి గెలిస్తే మనం వాళ్ళని మాట్లాడడం. ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు కాళే యాదవ్ ఉన్నాడు, చేవెళ్ళ ఎమ్మెల్యే. అంటే వీళ్ళు మాలల్ని దొబ్బి తిన్నారు అంటున్నారు కాబట్టి నేను సమాధానం చెప్పాలా? ఎందుకంటే నేను 59 కులాలకు రెస్పాన్సిబిలిటీ హోల్డర్. రేపు మాదిగల మీద ఎవరైనా తప్పుగా మాట్లాడినా, మాదిగలకు అన్యాయం జరిగినా నేను ఉద్యమం చేస్తా, నేను చేయాలన్నట్లే. ఇలా మెజారిటీ మాదిగ సమాజం నుంచి నిర్మాణమైనటువంటి కృష్ణన్న మాలల మీద బదలాం పెడుతుంది కాబట్టి ఆ మాలల తరపున 59 కులాలలో ఇది ఒక కులమే. వీళ్ళు ఏం మాట్లాడతారంటే మాలలు మీటింగ్ పెట్టుకుంటేనే కులపిచ్చున్నది, మాలల గురించి పాట రాసిన కులపిచ్చున్నది, మాలల గురించి మాట్లాడితేనే కులపిచ్చున్నది. అంటే మరి 59 కులాలలో మాలలు లేరా? బ్రాహ్మణులు మీటింగ్ పెట్టుకోవచ్చు, రెడ్డోళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు, కమ్మోళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు, వెలుమోళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు, కానీ మాలోళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మాత్రం కులపిచ్చి. ఇప్పుడు చెప్తా చూడు, వీళ్ళు దొబ్బితినే విధానం పెట్టుంటుంది. కాళే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే, మంచిగా తినరా బాబు. వాళ్ళ భార్య నవాబ్పేట జడ్పీటీసీ, వాళ్ళ కోడలు నవాబ్పేట ఎంపీపీ, వాళ్ళ కొడుకు మొయినాబాద్ జడ్పీటీసీ. ఇప్పుడు చెప్పాలి ఎవరు దొబ్బి తింటున్నారు? ఇంకో ఏం చెప్తే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి, తప్పది. గౌరవనీయులు గురుకుల కార్యదర్శిగా పనిచేసినటువంటి IPS RS ప్రవీణ్ కుమార్ గారు, వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరికి కూడా గవర్నమెంట్ టీచర్లే. వాళ్ళ సిస్టర్ కూడా ఒక క్లాస్ 1 ఎంప్లాయ్, మెజిస్ట్రేట్లో సంథింగ్ ఏదో పనిచేస్తూ ఉంది. వాళ్ళ బావ TRS గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు, రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచే. సారు ఒక లారీ క్లీనర్ నుంచి ఒక IPS హోదా వరకు వచ్చిండు. ఇప్పుడు ఒకటే ఇంట్లో వీళ్ళకి 6 ఉన్నాయి రిజర్వేషన్లు. ఇప్పుడు నేను అనాలా దొబ్బి తింటున్నారని? కానీ RS ప్రవీణ్ కుమార్ గారు కష్టపడి అంచెలంచెలుగా పైకి వచ్చారు కదా, దాన్ని ఎందుకు అర్థం చేసుకోరు మీరు? మంత్రులు మీరే, ఉప ముఖ్యమంత్రులు మీరే, మళ్ళీ మాలలు ఎందుకు అనాలి? మేము గుప్పెడి మాలలేమే కదా, మేము రాజ్యాంగం అయిపోయి ఉంటాం. వాస్తవానికి మాలల జనాభా తక్కువ ఉందా తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో? ఎందుకు ఉంటుంది? ఎవరు లెక్క చేసిండు? ఈ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉందా? మా ఇద్దరి మధ్యలో కొట్లాట పెడుతున్న వాళ్ళకు నువ్వు చెయ్యి కదా. మాలల మాదిగల జనగణన చేసిన తర్వాత బాపు మాలలు 70% ఉన్నారు, మరి మాదిగలు 80-90% ఉన్నారు. వాళ్ళ జనాభా తమాషా ప్రకారం అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి దాని ప్రకారమే అవుతుంది. అట్లా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేసుడే. అంటే ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అన్న, మీ వాదన ABCD వర్గీకరణ వద్దనా, లేదంటే కులాలను లెక్కించిన తర్వాతనే రిజర్వేషన్కి మేము ఒప్పుకుంటామన్నా? ఈ రెండిట్లలో ఏ స్టాండ్ మీది? నేను ఒక భారతీయ పౌరుడిగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న ABCD వర్గీకరణని వ్యతిరేకిస్తా. రాజ్యాంగబద్ధమైన ABCD వర్గీకరణకు నేను మద్దతు ఉంటా. ఏది జరిగినా కాన్స్టిట్యూషనల్గానే జరగాలని చెప్తున్నా. కాన్స్టిట్యూషనల్గా జరగాలంటే ఏంది? వాళ్ళ జనాభాను లెక్కిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న అధికారం కాదు, కేంద్ర ప్రభుత్వం అనుకున్న అధికారం. నువ్వు బిల్లు కన్నా చేయాలి కాబట్టి నువ్వేం చేయాలి? ఆ జనాభాను లెక్క చేసి గీళ్ళు గింతున్నారు అని చెప్పేసి తీసుకుపోయి, ఇప్పుడు నువ్వు మన తెలంగాణ రాష్ట్రంలో నువ్వు లెక్కలు చేస్తే నీకు ఎంపీలు పార్లమెంట్లో రేపు పొద్దుగల మాట్లాడేటోళ్ళు ఎస్సీలు లేరా? వీళ్ళు వకాల్తా పుచ్చుకొని మాట్లాడతారు కదా, అవును సార్ పలానా రాష్ట్రంలో ఎట్లుందని చెప్పేసి మిగతా రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగా జరగాలంటారు. వీళ్ళు మేర్బానీ చేసి తెచ్చుకున్నారు అసలు ఇది. అందుకే 2004లో చంద్రబాబు నాయుడు మేర్బానీతో వచ్చింది, వీళ్ళనేమో బీజేపీ మేర్బానీతో వచ్చింది. మేర్బానీతో వచ్చింది ఆగదు, ఇది అశాశ్వతమైనటువంటి ఉద్యమం వాళ్ళది. నువ్వు శాశ్వతమైనటువంటి ఉద్యమం కోసం పోరాటం చేయ చెప్తున్నా. రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కోసం నువ్వు పోరాటం చేయి, మందకృష్ణ అన్నతో నేను కూడా వస్తాను. ఓకే, మంచి ఆలోచన. కాకపోతే సరే, ఎంతసేపు ఉద్యమాలే కాకుండా ఒక చిన్న విషయం అన్న, ఈ మధ్యకాలంలో చాలా ఉధృతమైన పాటలతో పాటు ఒక మంచి చాలా ఇంటి గురించి పిల్లల గురించి ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్న మీరు వదిన మీద ఒక మంచి పాట రాశారు. వదిన కోసం అంటే రెంజాల రాయేష్ అంటే ఎప్పుడు 24 గంటలు జనంలో బతుకుతాడు, భార్య పిల్లల్ని వదిలేస్తాడు, అసలు ఫ్యామిలీకి దూరం ఉంటారు. ఈ పోరాట యోధులు అంటేనే ఇంటిని పట్టించుకోవాలని ఒక పేరు, ఓ బదనం ఉంది కదా. దాని విషయంలో మీ భార్య మీద ఒక అద్భుతమైన పాట ఉన్నదని విన్నా, ఒక్కసారి ప్రేక్షకుల మేరకు. పిల్లమ్మ యాక్చువల్లీ నాకు బాగా కావాల్సిన అన్న, మాకు మంచి మిత్రుడు, మా రెంజాల గ్రామం పక్కన ఉన్నటువంటి వన్నెల్బి అనే గ్రామం, దేవేందర్ రెడ్డి అని నాకు చాలా మంచి సుపరిచితుడు. నేను గల్ఫ్ మీద సాంగ్స్ రాస్తున్నటువంటి తరుణంలో భార్యల పట్ల నెగ్లిజెన్సీగా ఉండే వాళ్ళకు సిగ్గచ్చేటట్టుగా ఒక పాట ఉండాలా రాజేష్ అన్నప్పుడు, సమాజం మొత్తానికి కూడా దాన్ని ఆపాదిస్తూ దాంట్లో నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తూ పాడినటువంటి రాసినటువంటి పాట అది. పెళ్ళమా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా,
మా అమ్మ ప్రతిరూపమ బంగారు బొమ్మ, నీ సేవలన్నీ జన్మలైన తీర్చలేనే అమ్మా. పిల్లమా పిల్లమా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. చీకటెళ్ళిపోకముందే నిద్రలేస్తావు, ఇంటి పనులన్నీ నువ్వే చక్కబెడుతావు. సోమరోలేవన్న నన్ను నిద్రలేపుతావు, బతుకు పోరు కొరకు జంగు సైరనూదుతావు. బాధలెన్ని ఉన్న గుండెలోన దాచుకుంటావు, చిరునవ్వులల్లో నాకు స్వాగతమవుతుంటావు. అయినా మా మగ జన్మకు మీ త్యాగము అర్థమెందుకవదో మా దౌర్భాగ్యము. పిల్లమా పిల్లమా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. ఊర్లల్లో వ్యవసాయము కూపిరిపోస్తావు, ఎండలల్లో పని చేస్తూ మాడి మశం అవుతావు. నీ కష్ట సుఖమేది నేను ఎరుగనైతిని. అంటే ఇది తెలంగాణ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి కల్చర్ని గుర్తు చేస్తూ రాసినటువంటి పాట. ఎక్కువగా వ్యవసాయం చేసేది ఆడోళ్ళే. ఊర్లల్లో వ్యవసాయము కూపిరిపోస్తావు, ఎండలల్లో పని చేస్తూ మాడి మశం అవుతావు. నీ కష్ట సుఖమేది నేను చూడనైతిని, తెల్ల బట్టలేసుకొని జోగు తిరుగుతుంటిని. మిషనోలే పని చేస్తూ కరిగిపోవుడు నీ వంతు, ఎసిలల్లో తాగుకుంటా ఊగుడేమో మా వంతు. మా వంశాన్ని పెంచేటి దేవత నువ్వు, బిడ్డల కనడానికి నీ ప్రాణం పణం పెట్టావు. పిల్లమా పిల్లమా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. మీ ఇంటి కాడ ఎంత మంచిగా మీరు పెరిగినా, మా ఇంటికొచ్చినాక పని మనిషి అయిపోతిరా. కొత్త మోజులోన నువ్వే ప్రాణమని చెప్పుతి, కడవరకు తోడుంటాననే మాట నేను దప్పితి. మా అమ్మ నాన్నలకు బిడ్డవైతివమ్మా, మన పిల్లలకు మార్గదర్శివి నువ్వమ్మా. అనంతమైన ప్రేమ నాకు నువ్వు చూపిన, పరాయి స్త్రీల మత్తులోన నేను మునిగినా. పిల్లమా పిల్లమా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. అంటే భర్త సూపర్ అండి, చాలా అర్థవంతంగా. అంటే ఒక భార్య జీవితం ఒకళ్ళ ఇంట్లో పుట్టి మన ఇంటికి వచ్చి మన మన బాధల్ని, మన కష్టాలని, మన ఆస్తుల్ని, మన అప్పుల్ని, మన పోరాటాలని, ఏదైనా మన సుఖం కోరుతూ తన కష్టాన్ని అనుభవించేటువంటి ఒక అమూల్యమైనటువంటి తల్లి పాత్ర. ఎస్, అద్భుతమైన. అందుకే మా అమ్మ ప్రతిరూపమా బంగారు బొమ్మ అని. అయితే ఇక్కడ ఇంకో చరణం ఉంది లాస్ట్. అంటే మగాళ్ళు ఏ తప్పు చేసినా మెజారిటీ ఆడవాళ్ళు ఓర్చుకుంటారు, కానీ ఆడవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చంపేయడం, నరకేయడం ఏదో జరుగుతూ ఉంటుంది. స్త్రీ ఎంత గొప్పది అంటే మంచి స్త్రీల కోసం ఇది, దాంట్లో ఉన్న దుర్మార్గులకు మనకు సంబంధం లేదు, కానీ మంచి స్త్రీల కోసం ఏమంటారంటే, నా తప్పు ఈనాడే నే తెలుసుకున్నానే, నువ్వే నా ప్రాణమని నే మరిచిపోయానే, నా గుండె గుడిలోన నిన్ను నిలుపుకుంటానే, స్త్రీ అంటే ఈ సృష్టిని తెలిసింది ఈనాడే, క్షమించే గుణములోన మీకు సాటి ఎవరమ్మా, మీ మనసు నెరుగుటకు చాలదు మాకీ జన్మ, ఆకాశపు చుక్కలలో జాబిలి నువ్వే, నిండు పున్నమిలా వెలగాలి నీ చిరునవ్వే అంటూ మనం చేసిన పొరపాట్లు వాళ్ళు సరిదిద్దేటువంటి తీరుని గుర్తు చేసుకుంటూ వాళ్ళ గొప్పతనాన్ని రాస్తాను. ఇంటికి వాళ్ళే జడ్జి, 100% మినిస్టర్స్ వాళ్ళే. అయితే ఈ పాట మీతో ఎందుకు వాడించాల్సి వచ్చిందంటే, ఒక ఉద్యమకారుడు సమాజాన్నే కాదు తన భార్యను, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని ఎట్లా ప్రేమిస్తాడో అని చెప్పడానికే. అయితే అన్న, ఈ ప్రశ్నకు ఇంకొక కోణం ఏం దాగిందంటే, ఒక మాల కుటుంబం నుంచి వెళ్ళి పెళ్లి చేసుకున్నటువంటి ఒక కళాకారుడు, మాదిగ కుటుంబం నుంచి వెళ్ళేటువంటి ఎదిగినటువంటి ఒక పిల్లాడు, సరే తన ఏజ్ చిన్నదే కావచ్చు కానీ తన అతి మంచి పాటలు రాసిండు, చాలా అద్భుతమైనటువంటి పాటలు రాసిండు. ఏ రోజు ఈ అంతర్జాల మోజులో పడకుండా కొంతవరకు ఏం చేసిండంటే సమాజానికి ఉపయోగపడాలని రాసిండు. కానీ తోటి కళాకారులనే తిడుతూ
ఆయన మార్కెటింగ్ చేసుకుంటారని ఒక అపోహ కూడా తన మీద ఉంది. ఆయన ఈరోజు మాదిగ ఉద్యమం మీద ఒక పాట రాసిండు. మాలల్ని మనువాదులుగా, మాలలంటే ఒక చెడ్డవాళ్ళుగా అని ఇష్టం వచ్చినట్టుగా మీ ఉద్యమం వైపు, మీ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళను అతి నీచంగా రాసినటువంటి పాట. అది నాకు సంబంధం లేని విషయం అయినప్పటికీ నా పాట చూస్తుంటే నాకు అట్లా అనిపించింది. మీ దృష్టికి వచ్చింది ఆ పాట? ఆ పేరు మీకు తెలుసా? తెలుసు కదా, చుక్క రామనరసాయి గారు. ఆయన రాసినటువంటి పాట మీరు విన్నారా? అవును. దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? అంటే అంత పర్సన్ ఆఫ్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు. దీన్ని ఎందుకు అంటున్నట్టు మాట? వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఒక మాలాడి బిడ్డ. నీ ఇంట్లో నీ భార్య ఎట్లుంటుంది? అట్లనే ఉంటుందా? అంటే సుక్కరామ్ నర్సే అని ఆయన మందకృష్ణన్న మాదిగ సమ్మేళనం పెడతా అన్నప్పుడు గూటం అనే ఒక పాట రాసిండు. అది చాలా బాధ అంటే కాదు, ఫస్ట్ వాళ్ళ సమాజాన్ని జాగృతం చేస్తూ రాసిండు. తర్వాత సుక్కరామ్ నర్సయ్య మందకృష్ణ మాదిగన బీజేపీతోనే ఈ మీటింగ్ పెడుతుండు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అనగానే ఇమ్మీడియట్లీ మళ్ళా ఏ ఒక్కడి సొత్తు కాదు మాదిగ దండోరా అని మందకృష్ణ మాదిగ గారికి అగనిస్ట్గా రాసిండు. సుఖరామ్ నరసయ్య నిజంగా ఈ సందర్భంగా నీకు 2 చేతులు ఎత్తి నేను కృతజ్ఞత చెప్తున్నా. సోయి తప్పిపోయిన మాలోలని చెప్పుతోని కొట్టినావు అనే చెప్తాను నేను. ఎస్, నిజం చెప్తున్నా. మెచ్చుకుంటున్నారా? ఎస్. ఎందుకంటే నేను సుఖరామ్ నరసయ్యని ఇట్లా ఏదో ఎమోషనల్ ఫెయిల్ లాగా నేను తప్పుపట్టాను. ఆర్టికల్ 19 ఆయనకు కూడా స్వేచ్ఛనిచ్చింది. 100%. మరి మాలోళ్ళలో ఇంత మంది ఉన్నారు కదా, మరి మందకృష్ణ మాదిగన్న రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి తప్పు అని చెప్పి ఒక్కడు కూడా పాట రాయకపోయా. నిజంగా మనోడు వీరుడే అంటాడు నేను. ఎస్, అందరు నాకు ఫోన్ చేసి అన్న సుఖరామ్ నరసయ్య ఎట్లా రాసిండు, అన్న సుఖరామ్ నరసయ్య ఎట్లా రాసిండంటే ఆయన స్వేచ్ఛ ఆయనది అంటారు. అయితే బేసిక్లీ కళాకారులు ఎమోషనల్ ఫెయిల్స్. ఎవరైనా అన్నకి ఇట్లా జరిగింది అలాగే ఇమీడియట్గా రాస్తారు, పాడతారు. సో నేనేమంటే ఆర్టికల్ 19 ఆయనకి ఇచ్చింది. మాల సామాజిక వర్గం ఇప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి మీన్స్ ఆయన అంటున్నాడు మీరు మనవాదులు కాదని నిరూపించుకోవాలి. నేను రాసేదాంట్లో నేను చెప్పిన మందకృష్ణ నువ్వు ఈ సమాజం నుంచి అద్భుతమైనటువంటి భుజతారకం సార్ కత్తి పద్మరావు సార్ల తర్వాత నిర్మాణమైనటువంటి ఒక గొప్ప వ్యక్తివి. నువ్వు నీ జాతందరిని ఏకం చేసి 15% రిజర్వేషన్ ని, దేశంలో ఇంకా అసమానతలు పోలేదు, రిజర్వేషన్ తిండి కోసం కాదు సమానత్వం కోసం అనే విషయాన్ని నువ్వు ఒక జెండా పట్టుకుని పోరాటం చేసి ఉంటే నీ వెనకాల మేము ఉండేటోళ్ళం. మన తాతలప్పుడో ముత్తాతలప్పుడో ఇచ్చే రిజర్వేషన్ ఇప్పటికి మనం పుట్టినాం, మనం ఇంకా పెరిగినాం, మన జనాభా దామాష పెరిగింది. ఇలా ఆర్టికల్ 29 ప్రకారం మన పిల్లగాను మెరిట్లో పాస్ అయ్యి మెరిట్లో దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా లేదు. ఇలా ఎవ్వరు అడగకుండా కూడా 3% ఉన్నటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ని 10% రిజర్వేషన్ తీసుకొస్తే మందకృష్ణ మాదిగన ఒక మాట మాట్లాడలేదు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి వర్గీకరణ మీద మాట్లాడుతున్న మందకృష్ణ నీ కళ్ళం కూడా కనవలేదానే? ఏ పోరాటం చేయలేరు, ఎవరు రోడ్డు మీకు రాలేరు. అగ్రవర్ణాలకు 3% జనాభా దామాషా ప్రకారం ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. దీని మీద కూడా మాట్లాడలేదు. అంటే అది కేవలం రాజకీయ లబ్ధి అని మీ అభిప్రాయం? రాజకీయ లాబింగ్ లబ్ధి కూడా కాదు. ఇప్పుడు కృష్ణ ఏ పార్టీ కండువా మార్చలే, అదే పార్టీ కండువాలో ఉన్నారు. నిజంగా హ్యాట్సప్ టు కృష్ణ. కానీ నువ్వు ఎందుకు ఇంకొకరి దగ్గర కాలు మొక్కుతున్నావు? నువ్వు కాలు మొక్కితే ఒక దళిత జాతి బిడ్డగా నాకు కూడా అవమానం అనిపిస్తుంది. మనం ఇంకొకరు కాలు మొక్కి బతకాల్సిన అవసరం నుంచి మనం స్టేజ్కు ఎదగాలని చెప్పేసి కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మార్గంలో కాంశీరామ్ సార్ ప్రయాణం చేసింది. ఏ మాదిగ జాతి అయితే తినడానికి తినలేక బిచ్చవాళ్ళ లెక్క బతకాల్సినటువంటి వ్యక్తులు తీసుకుపోయి భారతదేశ గుండెకాయకు సీఎం చేసేటువంటి ఒక మహనీయుడు మనిషి కాంశీరామ్ సార్. ఆయన మార్గంలో ఎందుకు నడుస్తావు? నువ్వు వెంకాయ కాలు మొక్కాల్సిన అవసరం ఏముంది? నువ్వు కాలు మొక్కినప్పుడు మా గుండెలో చివుక్కుమలగా అరే మాలో ఒక్కడు పోయి కాలు మొక్కుతాడు, ఎంతసేపు మాలని మాత్రమే ద్రోహులు చేసి చూపిస్తున్నావు. నీకేం అవసరం అంటున్నా? నువ్వు చంద్రబాబు నాయుడు కాలు మొక్కాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు నరేంద్ర మోడీ గారు కాలు మొక్కాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటానికి సిద్ధమై పోరాటం చేయి, నేను కూడా నీ అంటుంటా. ఇప్పుడు మీరు అంటున్న మాట వాస్తవమే. ఎందుకంటే ఉన్న 15% ఒకప్పుడు జరిగినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలు జనాభా పెరుగుతున్న దాని ప్రకారంగా పెంచాల్సిన అవసరం ఉండే. అవును, తగ్గితే తగ్గించాల్సిన అవసరం కూడా ఉండింది. ఆ విషయంలో మందకృష్ణ అన్న పోరాడలేదనేది ఒక చర్చ మాత్రం నడుస్తున్నమాట. నిజమేను ఆలోచన. మాయావతక్క ఏమన్నది? ప్రైవేట్ సెక్టర్లలో కూడా ఎస్సీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పింది. జనరల్ పబ్లిక్ తెలియదు, చెప్పు తీసుకొని కొడతా నా కొడుకులారా. ప్రైవేట్ సెక్టర్ అంటే ఏంది అశోక్? నాకు అర్థం కాదు. ప్రైవేట్ వాడికి లోన్ ఇచ్చేది ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రైవేట్ వాళ్ళకు భూములు ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే మనం కాదా? అంబేద్కర్ గారు చాలా అద్భుతంగా చెప్తారు. వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఇండియన్ కంట్రీ అంటాడు. మనం బిచ్చగలం కాము, వాటాదారులము. వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. మరి మాయావతక్క అడిగింది మాకు ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ కావాలా, మా సమాజం ఇంకా సమానమైనటువంటి అసమానతల నుంచి దూరం కావాలని చెప్పి ఇప్పటికీ హైదరాబాద్ బోర్డు పెడుతున్నారు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వమని.
ఇది సామాజిక అసమానతల రూపమాపడం కోసం, ఇది ఎకనామికల్ స్టేటస్ కాదు. మీరు కానీ అంటే మాల సంఘాల నాయకులు కానీ మాదిగ సంఘాల నాయకులు కానీ ఒకటి ఎందుకు గమనిస్తలేరు? అసలు రిజర్వేషన్లే వద్దు, ఎస్సీ అట్రాసిటీ కేసే ఉండొద్దు అని వాదించినటువంటి వ్యక్తులతోటి మీరు కలిసి పనిచేయడం కానీ, మీరు కలిసి నడవడం కానీ, మీరు అంటే ఈ దళిత వర్గాలు ఏవైతున్నాయో ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది మీకు? ఇది అద్భుతమైన క్వశ్చన్. ప్రజలారా మీరు ఆలోచించాలా. ఏమంటున్నారు విన్నారా? అప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మినహాయింపు ఇచ్చింది బీజేపీ గవర్నమెంటే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసేస్తామంటుంది బీజేపీ గవర్నమెంటే. 3% ఉన్నటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చింది కూడా బీజేపీ గవర్నమెంట్. అదే బీజేపీ గవర్నమెంట్ దగ్గరకు పోయి మందకృష్ణ మాదిగన్న వాళ్ళ మేర్బానితోని ఇలా ఏబిసిడి వర్గీకరణ చేయించుకొని వచ్చిండు. అదే ఎట్లా నమ్మబుద్ధి అయింది? అదే ప్రజలను అడగాల. నేను ఆయన ఫాలోవర్ని గాను, ఆయన సంఘంలో వ్యక్తిని గాను. మీరు నన్ను అడిగితే నేను సమయం చెప్తా. మీరు వాళ్ళని జాగృతం చేయాలి కదా, డైరెక్ట్ మాదిగలకు మీరు చెప్పాలి కదా. చెప్తాను నేను ఇన్ని సంవత్సరాల నుంచి, కొత్తగా ఏం కాదా, 17 సంవత్సరాల నుంచి నేను మాదిగల కోసం పోరాటం చేయాలి, మాదిగల కోసం జైలుకు పోలేదా? నా ఇంట్లో సంవత్సరాలు నా మాదిగ తమ్ముళ్ళు వచ్చి బువ్వదిని నాతో పాటు జ్ఞానం నేర్చుకోలేదా, నాతో పాటు పోరాటంలో పాల్గొనలేదా? నాకు ఆ ఫీలింగ్ లేదు. కాకపోతే ఈరోజు మాల జాతిని ఈ మనవాదుల సంఖ్యనెక్కి తులనాడుతుంటే మాత్రం నేను ఊరుకోను. 59 కులాలు అయ్యే భారతదేశం మొత్తం నాదే. నేను రెస్పాన్సిబిలిటీ, నేను మాలవాడికి పుట్టినా, నేను మాల కులం పుట్టినా కాబట్టి నా మాల జాతి మొత్తాన్ని కూడా ఏకవాదం మీద చేసి వీళ్ళు దొంగలు దోసుకొని తిన్నారంటే ఐఎమ్ నెవర్ యాక్సెప్టెడ్. ఇవాళ రేపు పొద్దుగల దక్కలలో కూడా రేపు పొద్దుగల మాదిగలు తిడతారు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏకదాటిగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపి తన ఎంతో కొంత కదలిక తీసుకొచ్చిండు. ఏ పార్టీకి తన లొంగడం మీన్స్ కండవ కప్పుకోకుండా. సరే, దాని వెనుక ఏం జరిగింది అనేది మీకు తెలుసు, మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసు, మాకు తెలియదు. కానీ ఇక్కడ అంత స్టాండ్గా ఉన్నటువంటి మందకృష్ణ ఒక వ్యక్తిని మనం చూసినాం. ఆయన కూడా మీరు ఇప్పుడు కాళ్ళు మొక్కుతున్నారు, అదే విషయం మాట్లాడుతున్నారు. రేపు పొద్దున మీరు కూడా ఏదో ఒక రాజకీయ ఇప్పుడు మీ ఎదుగుదలను ఈ అంబేద్కరిజం వైపు, మాల సంఘాల వైపు ఈ పోరాటాలు చేసిన తర్వాత మీరు ఒక ఉన్నత స్థాయికి పోయిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీకి అమ్ముడు ఈ ఉద్యమాన్ని గిట్ట వదిలేస్తే మీ వెనక నడిచే వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటారు? అంబేద్కర్ గారు చాలా అద్భుతంగా చెప్తారు. వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఇండియన్ కంట్రీ అంటాడు. మనం బిచ్చగలం కాము, వాటాదారులము. అంబేద్కర్ గారు చాలా అద్భుతంగా చెప్తారు. వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఇండియన్ కంట్రీ అంటాడు. మనం బిచ్చగలం కాము, వాటాదారులము. మీరు కూడా అట్లా తీసుకుంటారేమో. నేను ఫస్ట్ గుర్తు చెప్పుకో, నేను ఇప్పటికి ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పినా నేను ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాను కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, నా ఉద్యమం రాజకీయ ఉద్యమం అయితే నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలోనో లేదంటే బీఎస్పీలోనో జాయిన్ అయ్యేటువంటి దాంట్లోకి వెళ్ళి నేను పోరాటం చేస్తాను. నేను సామాజిక ఉద్యమకారుని, సమాజాన్ని చైతన్యం చేసే ఉద్యమకారుని. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తాను, యూ కెన్ రికార్డ్ ఇట్, యూ కెన్ ఫైండ్ ఇట్. నేను ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యే వ్యక్తిని కాను. అలా ఒక ఉద్యమాలని నడిపి ఉధృతంగా నడిపి చివరికి తనకు ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక స్థాయికి ఎదిగి ఒక రాజకీయ ఉద్దండునిగా పేరు తెచ్చుకొని ఇదంతా ఆ ఉద్యమాన్ని రోడ్డు మీద పడేస్తే ఆ సంఘాలు కట్టుకొని ఆ సంఘాలు నడిపేటువంటి నాయకుల పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు 40 సంఘాలు ఏర్పడ్డ మాల మహానాడు వర్గాలు, ఈ 40 సంఘాలను మీరు ఏకం చేయగలుగుతారా? నేను 40 సంఘాలని ఏకం చేయడం కోసం రాలేను, ఆ 40 సంఘాలని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టడం కోసం రాలేను. ఆ సమాజము బాధితుడుగా నిలబడ్డది, ఆ సమాజంలో నేను పుట్టినా. దానికి నాకున్న జ్ఞానము, నాకున్న కంఠము, నాకున్న రచనని నేను ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని వాళ్ళ తరపున మాట్లాడాలి. ఇక్కడ యుద్ధం మాల మాదిగలకు జరుగుతలేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యుద్ధం మాల మాదిగలకు జరుగుతలేదు. మాదిగలలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మనవాదుల వైపు నిలబడితే మాలలలో అత్యధిక మెజారిటీ రాజ్యాంగం వైపు నిలబడ్డది. నేను రాజ్యాంగం వైపే పోయి పోరాడుతున్నా. మాదిగలలో నుంచి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఎవరు వచ్చినా వాళ్ళ ప్లాట్ఫామ్ మీద పోయి మాట్లాడతా. ఆ ప్లాట్ఫామ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్న అంటే దాదాపుగా గద్దరన్న ఒక మాల వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఏ రోజు ఒక వర్గానికి కొమ్ముగాయడమో లేదంటే ఇంకా ఇలాంటి పనులు ఏ రోజు చేయలేదు. ఆయన ఎవరు? మాలబిడ్డ. కానీ ఆయన సిద్ధాంతం ఏంది? కొంతకాలం కమ్యూనిజం, ఆయన అటు తర్వాత అంబేద్కరిజాన్ని మోసుకొచ్చు. ఇప్పుడు ఒకవేళ కమ్యూనిజంలో ఉన్నటువంటి గద్దరన్న నేను మాలోని మాల కులం కోసం పోరాటం చేస్తా అంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేసేదా? చేయదు. మరి ఇలా కాసిం అని అంటుండగా, ప్రొఫెసర్ కాసిం గారు 100 సార్లు నేను మాదిగ బిడ్డని అని చెప్పిండు. ఏం అవసరం నీకు? నువ్వు కమ్యూనిస్ట్ ఉద్యమకారుడు, నీది వర్గ పోరాటం, కుల పోరాటం కాదే. కుల పోరాటం కదా. నువ్వు కుల పోరాటం ఇలా ఏమంటుండే? ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడుతున్నాయినా. ఆయన ఏం ఇంటెలెక్చువల్ నాకు అర్థం కాదు. మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్, మాదిగలకు బాబు జగజీవన్ రావు.
ఇవాళ మొన్నటిదాకా ప్రొఫెసర్గా ఉన్న ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యారు. ఆయన నాలెడ్జ్ లేదంటారా లేకపోతే ఈ అదేం నాలెడ్జ్ మనవాదులు మొక్కేది మనవాదులు జోకే అదేం నాలెడ్జ్ మేము మాది కాన్సాంసార్ సిద్ధాంతం సచిన బతుక నువ్వు దాని మీదెక్కి సవార్ చేయి కాలకట్టుకు ఎందుకు ఉంటావు నాకు అర్థం కాదు. నువ్వు ఎట్లా మాట్లాడుతావు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు స్త్రీలు పీడిత వర్గాలని హక్కులు పొందితే ఈయన మాదిగోళ్ళకు బాబు జగ్జనరావు మాలోళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటుండు. ఈ మాట ప్రశ్నిస్తే అరే నువ్వు ప్రొఫెసర్ కాసిమ్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పడా కాసిమన్న? బాబాసాహెబ్ అంబేద్కర్ బెనిఫిషియర్ కదా కాసిమన్న. రేపు నేను తప్పు చేసినా ప్రశ్నించాలా, అదే అంబేద్కరిజం అంటే. మా కాసిమన్న ప్రశ్నిస్తామంటే ఈ కమ్యూనిస్టులు నక్సలైట్లు వీళ్ళేం మనుషులు నాకు అర్థమవుతలేదు. ఈయన కులం గురించి మాట్లాడొచ్చు నా కమ్యూనిస్ట్ అయ్యండి మాట్లాడదు కదా, అది తప్పుడు తప్పని చెప్తే తప్పట్లయితుంది. అవును. అయితే అదే గద్దరన్న వారసుడిగా ఈరోజు తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి మళ్ళా గద్దరన్న తర్వాత అంత అద్భుతమైనటువంటి గొంతున్న కళాకారుడు సోమన్న. అవును. ఆ సోమన్న పాడుతుంటే ప్రతి ప్రేక్షకుడు ఉర్రూతలుగేటువంటి సిచ్యువేషన్, వేల మందిని అట్లా కట్టిపడేసేటువంటి గొంతుంది ఆయనకి. అలాంటి కళాకారుడు ఈరోజు ఒక స్టాండ్ తీసుకొని ఆయన ఏమంటున్నారంటే తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పాల్గొన్నాం, ఆ ఉద్యమం న్యాయబద్ధమైంది. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని విడదీసి, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను తీసుకెళ్ళి ఆంధ్రలో పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని ఉద్యమం చేసినాం, మనం సాధించుకున్నాం. అప్పుడు మీరు కూడా మాతో కలిసి నడిచిండ్రు కదా, మాలలైనటువంటి మీరు మాతో కలిసిండ్రు, అందరం సబ్బండ వర్గాలు కలిసి పోరాడడం ఇలా సంపాదించుకున్నాం. అదే ఉదాహరణను ఈ ఏబిసిడి వర్గీకరణకు చూపుతున్నాడు. అది న్యాయబద్ధం అనిపిస్తున్నటువంటి వ్యక్తులకు మీరేం చెప్తారు? చాలా అద్భుతంగా మాట్లాడిండు వైపు సోమన్న, నేను కూడా ఒప్పుకుంటున్నాను దాన్ని. కానీ తెలంగాణ విభజన ఎట్లా జరిగిందో ఈ విభజన కూడా అట్లనే జరిపించారు అంటున్నా. సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి మేర్బాన్ చేస్తూ వచ్చిందా మనకు? ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది బలిదానాలు. అది కోర్టు మన ఇక్కడ బిల్లు చేయబడి, బిల్లు నుంచి అక్కడ ఉభయ సభలలో ఆమోదించబడి మాయావతక్క కూడా తెలంగాణ కావడానికి యాక్సెప్ట్ చేసిందే, సంతకం పెట్టింది. అక్క కూడా అడిగినరు, అయ్యా మరి ఇట్లా మెజారిటీ ప్రజలు మైనార్టీ ప్రజలు ఇట్లా రెండింటి మధ్య కొట్లాట జరుగుతుంది, తెలంగాణ అలా కావాలంటే అప్పుడు మాయావతక్క యాక్సెప్ట్ చేసింది, మరి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తలేదు. రాజ్యాంగబద్ధంగా ఇవ్వమంటున్నా, మళ్ళీ మాయావతక్క కూడా యాక్సెప్ట్ చేయాలంటే రాజ్యాంగబద్ధంగానే పొండి, రాజ్యాంగబద్ధంగానే చేసుకోండి. ఎవరు వద్దంటారు? రాజ్యాంగబద్ధంగా జరిగింది. ఏపూరు సోమన్న నా సహోదరుడు, నువ్వు నేనైతే చదువుకున్నా, మరి నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతలేదు. ఏ తెలంగాణ ఆంధ్ర విభజన రాజ్యాంగబద్ధంగా జరిగిందో ఆ మాలా మాదిగా మిగతా ఏబిసిడి నుంచి A to Z వరకు కూడా ఆ విభజన రాజ్యాంగబద్ధంగానే జరిపించుకోరు అంటున్నా. ఇంకొకరి దగ్గరికి పోయి మయర్ పని చేసి సార్ మీకు దండం పెడతా సార్, మీకు మనం సపోర్ట్ చేయండి సార్ అని చెప్పంటే ఒప్పుకోము. బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలం బతుకున్నాం, తెలివి ఉన్న వాళ్ళం, చదవచ్చిన వాళ్ళం, జ్ఞానం ఉన్న వాళ్ళం, అవతలలో ఏమని అనుకో నాకు అవసరం లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోసం పోరాడుతున్నాం మేము. ఏ రాష్ట్ర విభజన అయితే నువ్వు కోరుకున్నావో అట్టాటి విభజననే చేసుకో, నేనే మద్దతు ఉంటా, మీ వెనకాల వచ్చానంటున్నా. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అంటే అంటరానితనాన్ని బేసిక్ చేసుకున్నటువంటి పెట్టినటువంటి ఇది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరిగితే అంటరానితనాన్ని కొలతగా తీసుకుంటావా, లేదంటే ఆర్థిక సామాజిక అంశాలు తీసుకొని చేయాల్సి వస్తుందా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా తప్పులున్నాయి. వీళ్ళు చదవలే, వీళ్ళకి ఒక్కటే రోకు, మాకు అత్తుందట. టైం బాండింగ్ అడిగింది అక్కడ. ఇన్ని సంవత్సరాల వరకే రిజర్వేషన్ ఉండాలని. భారతదేశంలో 2024లో ఉన్నాము మనము. ఇప్పటికీ కూడా మాలామాది వాళ్ళకు మీరు నాన్ వెజ్ అనరా వెజ్జర్లా, మీరు ఏ ముట్లో అని అడిగి ఇల్లు కిరాయి ఇస్తలేరు. ఇది అసమానతల కోసం వచ్చింది, ఆర్థిక వ్యవస్థను మనం పెంపొందించడం కోసం వచ్చింది కాదు. ఈ విషయాన్ని గుర్తెరు కదా మన వాళ్ళు. ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు చదువుకున్నోడికే ఉద్యోగం వస్తుంది, నీకు చదువు రాకున్న ఉద్యోగం ఇస్తాడా నీ భాగంలో? ఎందుకు ఇస్తారు? రేపు పొద్దుగాల ఇప్పుడు రెల్లి మన్నెపోళ్ళు ఉన్నారు, మన్నెపోళ్ళు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, మాలామాదిగలతో పోటీ పడితే. లేదురా నువ్వు మన్నెపోటీ 2వ తరగతి పాస్ అయినా సరే నీకు ఉద్యోగం ఇస్తా అంటారు ఎవరైనా అన్నారు. నీకు ఒక అర్హత కావాలంటే దానికి బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కదా, అయితేనే నీకు ఉద్యోగం ఇస్తారు. సెపరేట్ పని కావాలన్నా 10వ తరగతి పాస్ కావాలి. నువ్వు 5వ తరగతి అయితే నీ వాట ఎవరికి పోతుంది, 10వ తరగతి పాస్ అయినడికి పోతుంది కదా. ఇప్పుడు ఎంతసేపు మీరిద్దరే వాటాల కోసం కొట్లాడుతున్నారు, కానీ మీ వెనుక ఉన్నటువంటి ఉపకులాలకు ముచ్చట పట్టించుకున్నట్ట గాలికి వదిలేసినట్ట. మేము ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరిగినా నిలబడ్డాం. నేను మాలల తరఫున వకాలు తప్పుకొని కూడా మాట్లాడా. మాలలలో కూడా ద్రోహులు ఉన్నారు, మాలలలో కూడా దొంగలు ఉన్నారు, మాదిగల ద్రోహులు ఉన్నారు, మాదిగల దొంగలు ఉన్నారు. నా దృష్టి ఎప్పుడు ఒకటే, సంపన్న మాలలు సంపన్న మాదిగలు వేరు, పేదరికంలో ఉన్న మాలలు పేదరికంలో ఉన్న మాదిగలు వేరు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతం. వాడు ఊరు దాటిపోయి ఉద్యోగాలు సంపాదించుకొని కొడుకు పిల్లల్ని కాన్వెంట్లో చదువుకున్నాడు, మాలోడు కావచ్చు మాదిగోడు కావచ్చు, ఎప్పుడు వెనక తిరిగి ఊర్లో ఉన్నటువంటి సమాజాన్ని చూడలే. ఊర్లో ఉన్న సమాజాన్ని చూసింది మనం. మన మధ్యలో విభజన ఉండొద్దు. మన మధ్యలో విభజన పుట్టిస్తుంది ఎవడో క్లియర్గా తెలిసి కూడా మీరు నోరు మూసుకొని వాడక వెనకాల వంత వాడితే రాజ్యాంగం కోసం ఎంత దూరమైనా సరే మేము కూడా వంత వాడతాం, రాజ్యాంగానికి వంత వాడతాం. మా చావు రాజ్యాంగబద్ధమైనా సరే గొప్పదే.
మీరు మనవాదుల బూట్లు నాకుతున్నారు. చరిత్ర తెలుసుకుంటే ఇలా రేపు ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు నేను తీసి చూపెట్టాను నీకు, చేవేళలో ఒకటే ఇంట్లో 4 రిజర్వేషన్ ఉపయోగించుకుంటారు. ఇది సిగ్గు అనిపిస్తలేదు మీకు? అయ్యనేమో ఎమ్మెల్యే అవుతాడు, కోడలేమో ఎంపీ అవుతుంది, భార్య జడ్పీటీసీ అవుతుంది, కొడుకు జడ్పీటీసీ అవుతాడు. మరి అక్కడ మాల సామాజిక వర్గాలు లేరా? వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు మీరు? మరి అంటే మాట్లాడేటోళ్ళు లేక, ప్రశ్నించేటోళ్ళు లేక, మిమ్మల్ని నిలదీసేటోళ్ళు లేకదా? ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మాలల్ని దొంగలు ద్రోహులు అని చెప్పేసి మీరు దోషులుగా నిలబెట్టారు. ఆ మాలలు భూమి పెడితే సోమన్న నిల్లే, ఆ మాలల ఆర్థిక సంపదలో సోమన్న ఒక ఉద్యమ పట్టణంలో నడవలే. అందరిలో చెడ్డోళ్ళు ఉన్నారు. మాట్లాడితే న్యాయంగా మాట్లాడతారు. ఒక కులాన్ని అంకితం చేస్తూ వాళ్ళేంది వీళ్ళేంది అని చెప్పి మాట్లాడితే నీకంటే ముందు చదువు సంపాదించుకున్నాం. మాకు రాదా? మాకు లేదా? మాట్లాడతాం కానీ టిట్ ఫట్ అటు. మీరు మనవాదం అక్కడ, మేము రాజ్యాంగం అక్కడ. కానీ ఏం జరుగుతుంది? సరే, ఆ రాజ్యాంగం ప్రకారంగా జనాభా దామాష ప్రకారంగా పంచితే మీకు అభ్యంతరం లేదని అంటారు. రాజ్యాంగబద్ధం. ఇప్పుడే మళ్ళీ చెప్తున్నా, 2 రాష్ట్రాలు ఎట్లా విడిపోయి తెలంగాణకు ఒక సార్వభౌమాధికారం వచ్చిందో అట్లనే ఏబిసిడి వర్గీకరణ కూడా జరగాలని చెప్పంటున్నా. ఆ రోజు తెలంగాణకు మద్దతు ఇచ్చిన మాయావతక్కనే రాజ్యాంగబద్ధమైన ఏబిసిడికి మాయావతక్క మద్దతు ఇస్తుంది. ఈ రాజ్యాంగ విరుద్ధానికి మాయావతక్క మద్దతు ఇస్తలేదు. ముందు దమ్ముంటే మీరు మనుషులు అయితే మాయావతక్కని ప్రశ్నించి తర్వాత ఈ తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి మాలలో జోలికి రండి. సరే, చివరికి ఒక మాట, డిసెంబర్ 1వ తారీఖు నాడు ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది? ఈ రేవంత్ రెడ్డి గారు, మాలల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి గారు, మాదిగలో ఉన్నటువంటి ఏ నాయకుడు సరే కాంగ్రెస్ కోటేయమని చెప్పలేదు. అందరికంటే ముందు షుగర్ పేషెంట్ లాగా నేనే ఫస్ట్ మా రాష్ట్రం నుంచి మొదలు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తాం. మాలలో మేమేమో నిద్రపోతున్నాం అనుకుంటున్నామా? రాజ్యాంగబద్ధంగా జరగలేదా? బీజేపీల దగ్గర నుంచి తెచ్చుకున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. మా సమాజం తోడమే ఉన్నది, కొద్ది మంది ఉన్నారు, పిడికేడే ఉన్నారు. పిడికేడు ఏడున్నారా? పిడికేడు ఆ రోజు ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర సమస్య కాదని మీరు చెప్పినప్పుడు అనాల్సింది ఇక్కడ ముఖ్యమంత్రిని కాదు కదా? అవునండి, అందరికంటే ముందు ఆ ముఖ్యమంత్రి నోరెందుకు తెలిసింది? మరి ఆయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై లేదా? ఆయన చెప్పి అందరికంటే ముందు నేనే చేస్తాను. నువ్వు వేసుకో, నువ్వు చేయు, బిల్లు చేసి పంపించు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాలా మాదిగల మధ్యలో పంచాయతీ ఉండొద్దని మీకు ఉంటే రాజ్యాంగబద్ధమైనటువంటి విభజన కోసం మీరే ఒక చట్టం చేసి పైకి పంపండి. అక్కడ మా మాయావతక్క టక్కుమని కొడుతుంది. మళ్ళీ మాయావతక్కతో పాటు చాలామంది చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు అందరూ కూడా అపోజ్ చేస్తారు. మళ్ళీ తోక ముడుచుకొని వస్తుంది. ఇంతకుముందు మీ గురుగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేశారు, తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి చర్య ఎప్పుడు కూడా సుదీర్ఘకాలం కొనసాగదు. అది తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే. మీరు ఇప్పటికైనా ఈ వర్గాలుగా, చీలికలుగా, పేలికలుగా విడిపోయినటువంటి మాల వర్గాలు ఈ దెబ్బతోటన కలిసే అవకాశం ఉందంటారా? లేకపోతే ఎవరికి వారు ఏమైనా నేను ఓపెన్గా చెప్తా, మాలలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతానికి ఒక జనరేషన్ మొత్తం దూరం అయిపోయింది. ముసలులందరికీ కూడా పూర్తిగా అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు కింద నన్ను కూడా తిడతారు. ఆహా, ఈడు మాల జాతిని ఉద్ధరించడానికి వచ్చిండు, ఈడో పెద్ద తీసుమార్కరా అని చెప్పి. అంబేద్కర్ గారి పరిజ్ఞానం ఉన్నోడికి ఈ వివక్షత ఇవన్నీ ఉండవు. తండ్రులంతా ఉద్యోగాలు సంపాదించుకున్నారు, కొడుకులందరూ వేరే వేరే జాగాలలో చదివించారు. కొడుకులకు ఎవరికి కూడా అంబేద్కర్ గురించి తెలియదు. ఇలా ఓపెన్గా చెప్తున్నాం, మాదిగ సామాజిక వర్గానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఉన్నంత అవగాహన మాల సామాజిక వర్గానికి లేదు. వాళ్ళని చైతన్యం చేయాల్సిన బాధ్యత కూడా నాదంటే నాదంటే వాళ్ళందరిది కూడా. ఇంకా ఏ నాయకుడు బాధ్యత తీసుకుంటే తీసుకోవాలి అంతే తప్ప మా ఉద్యమం మాదిగలకు వ్యతిరేకంగా నిర్మాణమైంది కాదు. నేను మొన్ననే చెప్పిన మీటింగ్లో, దయచేసి మీరు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం అని చెప్పి పెట్టకండి, రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణకు వ్యతిరేకమని పెట్టండి. మిగతా సమాజానికి కూడా ఒక అవగాహన వస్తుందని చెప్పాను. అయితే అతి చిన్న సమస్యను ఇటు మాదిగలు అటు మాలలు పెంచి పోషిస్తున్నారనే ఒక వాదన మిగతా వర్గాల నుంచి వెళ్ళి, అంతెందుకు మాల వర్గాల, మాదిగ వర్గాల సామాన్యమైనటువంటి కార్యకర్తల నుంచి వెళ్ళి ఉంది. ఎందుకు అనంటే, కావాలని వాళ్ళు వద్దని మీరు కొట్లాడుతున్నటువంటి తరుణంలో ఒక్కసారైనా చర్చలకు పిలుచుకొని కూర్చొని మాట్లాడే అంత ఓపిక లేదా, లేకపోతే అది అవసరం లేదనిపించిందా? నేనైతే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన పరుడుగా చర్చలు చేసినా చేయకపోయినా 30 సంవత్సరాల నుంచి వాళ్ళు దుమ్మెత్తిపోసినా మౌనంగా ఉన్నాం, మౌనంగానే సహించడం. ఎందుకంటే సరే వాళ్ళు బేరసారాలకే ఉద్యమాన్ని పెట్టుకొని ముందు పోతున్నారు కాబట్టి మనకెందుకులే అనుకున్నాం. ఇది చిన్న సమస్య కాదు. ఇప్పుడు ఒక బిందెడి శుద్ధమైన పాలల్లో ఒక విషపు చుక్క చాలు. ఈరోజు జరుగుతున్న ఈ పోరాటం రాజ్యాంగ విరుద్ధం ఏదైతే ఉందో, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అది విషపు చుక్క. టైం బాండింగ్ పెట్టమంటుండు, ఓకే, టైం బాండింగ్ పెట్టమంటుండు, క్రిమిలేర్ పెడతా అంటుండు. ఇంకా ఈ దేశంలో
ఆ సమాజానికి రిజర్వేషన్ అంటే ఏందో తెలియదు, క్రిమి లేయర్ పెడతా అంటుండు. ఇదే చంద్రచూడ్ గారి తండ్రి 13 సార్లు సుప్రీంకోర్టు జడ్జిగా చేసిండు. అంటే మరి మీరు ఒకటేసారి చేసి ఊకోవాల్సిందిగా, మీరేమో మంచిగా అనుభవిస్తారు, ఈయనేమో లాస్ట్ రిటైర్మెంట్ టైంలో ఈ తీర్పిచ్చి పోతాడు. మా వాళ్ళు మాత్రం అనుభవించద్దు. మీ అయ్య 13 సార్లు అనుభవిస్తాడు, మీరు అనేక సార్లు అనుభవిస్తారు, కానీ మా జాతి మాత్రం రిజర్వేషన్ ఒకటేసారి ఉపయోగించుకోవాలా? ఈ క్రిమిలేయర్ ఇట్లానే ఉండాలి. ఇంకో విషయం చెప్తా, ఏబిసిడి వర్గీకరణ బీసీలలో జరిగింది కదా అని చెప్పి కింద తమ్ముళ్ళు కామెంట్ పెడతా ఉన్నారు. దయచేసి వీలైతే దీనికి ఒక షార్ట్ చేయండి. తమ్ముడు, బీసీలలో అంటరానితనం లేదు, ఎస్సీలలో అంటరానితనం ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, రిజర్వేషన్ వచ్చింది ఆర్థిక సంపత్తి పెంచడం కోసం కాదు, సామాజిక అసమానతలు రూపుమాపడానికి. ఆ సామాజిక అసమానతలు రూపుమాపడంలో బీసీలకు అంటరానితనం లేదు, కానీ మాలమాదిగలకు ఎస్సీలకు ఉన్నది. ఇది కేవలం మన మాలమాదిగల హక్కు సొమ్ము కాదు. ఇంకా 57 కులాలు ఉన్నాయి, ఈ రెండింటి పక్కన పెడితే గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వంతుగా వాళ్ళ కోసం కూడా పోరాడాల్సినటువంటి బాధ్యత మనపై ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళు ఏమనుకుంటారంటే మిగతా 58 కులాలకు మాదిగల నాయకత్వం వహిస్తున్నారు. మాలల లోపల అసలు ఆలోచన ఉంటే ఈ ఉద్యమాలను ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? ఈ కారం చెడు చుండూరు పోరాటాలు ఎవరి కోసం చేసిండ్రు? ఈ దేశంలో జరిగిన అత్యధిక మెజారిటీ ఉద్యమాలకు నాయకత్వం వహించింది ఎవరు? మాక? మిగతా వీళ్ళేమో ఉపకులాల నాయకులట, మాలలంతా దొంగలట. మరి మీకు అన్యాయం జరిగినాడు ఎవరు పోరాడండి అంటున్నా. చుండూరు జరిగినప్పుడు, కారం చెడు జరిగినప్పుడు ఎవరు నిలబడ్డరు? దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అవగాహన రాహిత్యం వీళ్ళందరికీ కూడా. రేపు 1వ తారీఖు నాడు ఒక ఉధృతంగా ఒక సభను ఏర్పాటు చేసి మీరు ఇస్తున్నటువంటి ఈ గర్జనను ఎట్లా చూడొచ్చు రేపు రాష్ట్రంలో? దీనికి ఏ విధంగా పరిణామాలు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? ఏ పరిణామాలు జరిగేది లేదు. ఈ దేశంలో వాక్ స్వేచ్ఛ ఆర్టికల్ 19 ప్రకారం అందరికి ఉంది. మాకున్న వాక్ స్వేచ్ఛను మేము ఉపయోగించుకుంటున్నాం. వాళ్ళు తెచ్చిన మనుధర్మ శాస్త్ర ప్రకారపు వర్గీకరణని రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైనటువంటి మనుషులుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతే, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్ని విషయాలు చాలా నెమ్మదిగా అన్నీ చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మాదిగల మధ్య ఉన్నటువంటి చిన్న దారమే, వీళ్ళు పెద్ద సమస్య అని మాలలు, పెద్ద సమస్య అని మాదిగలు చూపించడమే తప్ప దానికి ఒక పర్టికులర్ సమస్యను పరిష్కరించే విధానంలో ఎక్కడో లోపం జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకు అంటే ఏబిసిడి వర్గీకరణ కావాలని వాళ్ళు కొట్లాడితే ఏబిసిడి వర్గీకరణ ఎందుకు కాకూడదో వీళ్ళు చెబుతూనే ఏం చేస్తారు, జనాభా దామాషా ప్రకారంగా వర్గీకరణ జరిగితే మాకు అభ్యంతరం లేదు, అది రాజ్యాంగబద్ధంగా జరగాలి తప్ప ఇంకోటి కాదని మాల నాయకులందరూ చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం వీలైనంత తొందరగా కొలిక్కి వస్తే సామాన్యమైనటువంటి మాదిగలో ఉన్నటువంటి బంధాలు బలపడతాయి. లేదంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ మంచితనం పోయి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళ మధ్య ఒక వైరం ఏర్పడి చాలా అసాంఘిక కార్యకలాపాలకు లోనయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి వచ్చే రోజుల్లో కంపల్సరీ దీనికి ఒక సొల్యూషన్ దొరకాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.